ఇల్లు అమ్మి తిరిగి నా ఇల్లు నాకు కావాలి, ఖాళీ చేయండి, నన్ను మోసం చేశారు అంటూ ఒక దళిత సంఘ నాయకుడితో కలిసి ఇబ్బందులకు గురి చేస్తున్న వెంకటలక్ష్మి అనే మహిళ నుండి రక్షించి నా ఇల్లు నాకు ఇప్పించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట బాధిత మహిళా సభ్యులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎస్పీ కార్యాలయంకు వెళ్లిన తనకు ఎవరూ న్యాయం చేయట్లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కూలి పని చేసుకుంటూ రూపాయి కూడబెట్టుకుని 14 లక్షలు పెట్టి 2022లో ఇల్లు కొనుక్కున్నామని, 4 ఏళ్ల తర్వాత అమ్మిన వెంకటలక్ష్మి అనే మహిళ తిరిగి వచ్చి నా ఇల్లు ఖాళీ చేయండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తానని బెదిరింపులకు గురి చేస్తుందని, వారికి తోడుగా ఒక దళిత సంఘ నాయకుడు మరియు కానిస్టేబుల్ను అడ్డు పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తుందని బాధితురాలు తెలిపింది. దీనిపై ఉన్నత అధికారులు చొరవ తీసుకుని నా ఇల్లు నాకు ఇప్పించి వారి నుండి రక్షణ కల్పించాలని బాధిత మహిళ వేడుకుంటుంది. ఈ విషయం డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యులు అబ్దుల్ సత్తార్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించి అట్రాసిటీ కేసులను ఆదాయ మార్గంగా తయారవుతున్నాయని తెలిపారు. 4 సంవత్సరాల తరువాత నేను అమ్మలేదు, బలవంతం చేశారని చెప్పడం జవాబు కాదని, పగలగొట్టి ధ్వంసం చేయడంపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతమంది బృందంగా ఏర్పడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ప్రతి కేసు అట్రాసిటీ కేసు కాదన్న సంగతి సంఘ నాయకులు తెలుసుకోవాలని తెలిపారు. ఈ సమస్య సామాజిక వర్గ పోరుగా మారకముందే అధికారులు స్పందించి కబ్జా చేసిన వెంకటలక్ష్మిని అధికారుల సమక్షంలో ఖాళీ చేయించి ప్రజల ఆస్తులను భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ పార్టీ బ్రాంచ్ అధ్యక్షులు మస్తాన్ ఆలీ, మైనార్టీ నాయకులు మసీదు పెద్దలు జిలానీ, కరీముల్లా, సుభానీ, హబీబునీసా, జులేఖా, నాజిన్, గౌసియా, సాదికా, ఇక రహమతున్నిసా, సుల్తానా తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ హబీబునీసా. నేను ఒంగోలు పాపా కాలనీ 2వ లైన్లో ఉంటాను. 2022 ఫిబ్రవరి 24వ తారీఖున పి వెంకటలక్ష్మి అనే ఆవిడ దగ్గర 8 గదుల 4 రూములు ఉంటాయి. దాంట్లో ఆ స్థలం కొన్నాను. నేను 14 లక్షలు పెట్టి కొన్నాను. కొంటే మళ్ళీ వెళ్ళి ఆవిడ అవసరాలకు అమ్ముకొని వెళ్ళిపోయి 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి డిసెంబర్ 17వ తారీఖున మధ్యాహ్నం 3:30 టయానికి వచ్చి కానిస్టేబుల్ని తీసుకొచ్చి మీరు ఇల్లు ఖాళీ చేయండి, ఇల్లు నాది, మీరు దౌర్జన్యంగా ఉంటారని మమ్మల్ని బెదిరించి కానిస్టేబుల్ తీసుకొచ్చి ఆయన చేత బెదిరించి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయండి. తాళం పగలు కొడుతున్న ఆవిడ తాళం పగలు కొట్టింది. మమ్మల్ని అడిగారు, మా దగ్గర పేపర్లు ఉన్నాయి సార్, మేము దౌర్జన్యంగా ఉండట్లేదు, మా దగ్గర నోటరీలు ఉన్నాయి, ఇదిగోండి పేపర్లు, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మేము వస్తాం, సిఐ గారి దగ్గరకు వస్తాం, మేము చూపిస్తామన్న మా మాట వినకుండా ఆవిడ తాళాలు పగలు కొడుతున్నా ఆయన చూస్తున్నాడు. చూసి ఇదేం న్యాయం సార్, మేము వస్తామన్నాంగా, మా దగ్గర ఏమి లేకపోతే మీరు చేసినా మేము గమ్ముకుంటాం, మా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్, ఇక్కడ ఉన్న అందరికి తెలుసు, మేము కొన్నది ఆవిడ అమ్మింది అందరికి తెలుసు, అందరు సాక్ష్యం, ఇక్కడ మీరు అడగండి అంటే అందరు చెప్పినా ఆయన వినకుండా తాళాలు పగలు కొడుతున్నా చూశాడు. ఆ తాళం పగలు కొట్టింది రేషన్ షాప్. అది రేషన్ షాప్ పెట్టి తాళం పగలు కొట్టి ఆ రేషన్ షాప్ సామాన్లు, ఆ కాట అన్ని బయట పడేసి ఆవిడ సామాన్లు పెట్టుకుంది. పైగా పక్కన ఉన్న 3 రూముల్లో ఉన్న వాళ్ళని కూడా బెదిరించి ఆ కానిస్టేబుల్ మీరు ఖాళీ చేయండి, వాళ్ళది ఆ ఇల్లు, మీరు రేపు ఖాళీ చేసేయండి. వాళ్ళు రివర్స్ అయ్యారు, మేమెందుకు ఖాళీ చేస్తాం, ఇప్పటికిప్పుడు మాకు ఇల్లు ఇచ్చింది ఆవిడ, మేమెందుకు ఖాళీ చేయమంటే మేము అప్పటికి తాళాలు పగలగొట్టింది. మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళాం, సాయంత్రం దాకా కూర్చున్నాం, మమ్మల్ని సాయంత్రం దాకా కూర్చోబెట్టారు. సాయంత్రం వెళ్ళాం, మేము పేపర్లు చూపించాం. ఆ బిల్లా చెన్నయ్య, కరువాది అనిల్ అని ఆయనని తెచ్చుకొని ఆవిడ తోడు ఆయన వాళ్ళు నలుగురే వచ్చింది. పి వెంకటలక్ష్మి, వాళ్ళ భర్త శ్రీనివాసరావు, బిల్లా చెన్నయ్య, కరువాది అనిల్ అనే వాళ్ళ నలుగురు వచ్చి వాళ్ళతో పాటు చాలా మందిని తెచ్చుకున్నారు. తెచ్చుకొని వచ్చి సిఐ గారి దగ్గర నిలబడారు. మేము వెళ్ళాం, అందరినీ పిలిచారు. ఏందమ్మా నువ్వు దౌర్జన్యంగా ఉన్నావంటే, కాదు సార్, 14 లక్షలకి మాకు అమ్మింది, మేము కొన్నాం, పేపర్లు ఉన్నాయి చూడండి అని మేము పేపర్లు చూపించాం. అన్నీ ఉన్నాయి అమ్మ, సైన్లు ఉన్నాయి, వేలుముద్రలు ఉన్నాయి, నువ్వెందుకు వెళ్ళావంటే, కాదు సార్ వాళ్ళు మోసం చేసుకొని రాయించుకున్నారంటే, లేదు సార్ సైన్లు అవి, వేలుముద్ర కూడా అవి సార్ అంటే, సరే అమ్మ వేలుముద్ర చెక్ చేస్తా, వాళ్ళ అయితే నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నారు సిఐ సార్. సరే అని నేను, సరే సార్ మీరు వేలుముద్రలు టెస్ట్ చేయండి, ఆవిడియే
ఆవిడది కాదంటే నేను ఇప్పటికిప్పుడు ఇల్లు నేను గమ్ముగా ఉండిపోతాను సార్ అని చెప్పా. ఆ సరే అమ్మ అని ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేసే సిఐని పిలిపించి టెస్ట్ చేయించి అది ఆవిడ ఫింగర్ ప్రింట్ అని వచ్చింది. వస్తే సార్ ఏం చెప్పారంటే నువ్వు ఖాళీ చేసేయి, నువ్వు అబద్ధం చెప్పావు మాకు, ఖాళీ చేసేయి, ఖాళీ చేసి వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇచ్చేయి అని చెప్తే మేము సార్ అది కాదు మీరు కానిస్టేబుల్ని పంపించండి, పంపిస్తే మేము ఆయన నిలబడితే చాలు మేము ఖాళీ చేసుకుంటామంటే వద్దు అవసరం లేదు మీరు వెళ్ళండి ఆవిడ ఖాళీ చేసి సిద్ధి అది అని చెప్తే లేదు సార్ మీరు పంపించండి సార్ అని మీరు తిరుమలాడాము. అయినా వీళ్ళ మా మాట మీరు వెళ్ళండి అమ్మా ఆవిడ ఖాళీ చేసిద్ది అని చెప్పారు. సరే మేము నమ్మి వెళ్ళాం. వెళ్ళినా ఖాళీ చేయలా ఆవిడ. ఇంకా మా వచ్చి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ దౌర్జన్యం సిఐ గారి దగ్గర గొడవ చేసి వచ్చిందంట. బిల్లా చెన్నయ్య కరువాది అనే ఆయన వచ్చారు. వాళ్ళు కూడా నేను తెచ్చిన పేపర్లు చూడకుండా మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి, వచ్చిన వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి మీరందరూ సిఐ గారు చెప్పారు. అన్ని పేపర్లు వాళ్ళకే అనుకూలంగా ఉంటే మేమెందుకు పెడతాం, అది తప్పని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము వెళ్ళాం 3-4 రోజులు వారం రోజులు తిరిగాం సిఐ గారి దగ్గరగా. అస్సలు మమ్మల్ని పట్టించుకోవటల్లా. ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. 3-4 సార్లు ఎస్పీ ఆఫీస్ లో అర్జీలు పెట్టుకున్నాం మేము. ఆ మాట ఎవ్వరు వెళ్ళాం. మళ్ళీ సిఐ గారి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాం. డిఎస్పీ సార్ దగ్గర 4-5 సార్లు వెళ్ళాం. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లా. నేను నా పిల్లలు రోడ్డు మీద పడ్డాం. దిక్కులేని వాళ్ళం అయ్యాం మేము. ఎవ్వరు పట్టించుకోవడం. ఎన్ని రోజులు తిరిగాం. 17వ తారీఖు నుండి ఇవాళ దాకా మేము తిరుగుతూనే ఉన్నాం. ఒక్కరు కూడా పట్టించుకోవటల్లా. అసలు న్యాయం మా వైపు ఉన్నా ఎవ్వరు పట్టించుకోవటల్లా. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ పెడతా, నేను డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్తా, ఎస్సీ ఎస్టీలు కేసులు పెడతా, నన్ను ఎవరైనా అంటే మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కూడా తిరుగుతుంది అక్కడ అందరికి తెలుసు ఆవిడ మాకు అమ్మింది, మేము కొన్నది, అందరి సాక్ష్యమే. ఒక్కసారి అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయమని మేము సిఐ గారికి చెప్పాం, ఎస్పీ ఆఫీస్ లో చెప్పాం, డిఎస్పీ ఆఫీస్ లో కూడా చెప్పాం. మేము డిఎస్పీ సార్ దగ్గర కూడా ఏడ్చా నేను, సార్ ఒక్కసారి ఎంక్వైరీకి పంపించండి సార్, ఆవిడ అమ్మిందో లేదో మేము కొన్నామో లేదో అందరికి నిజం తెలిసింది సార్, అందరు సాక్షులే సార్, అక్కడికి ఒక్కసారి ఎంక్వైరీకి పంపించండి. ఎవ్వరు మా మాట వినలా. సిఐ సార్ వినలా, ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం, అక్కడ వినలా, ఎవ్వరు ఎంక్వైరీకి పంపిలా. న్యాయం కావాలి సార్ నాకు. ఏదో ఒకటి నాకు ఇల్లు ఖాళీ అవ్వాలి, నేను ఇంట్లోకి వెళ్ళాలి, నా పిల్లల్ని తీసుకొని నేను రోడ్ల మీద ఉండలేను సార్. తిరిగి నా ప్రాణం అయిపోతుంది సార్. చిన్న పిల్లలు ఉన్నారు నాకు. పిల్లల్ని వదిలేయడం తిరగడం, పిల్లల్ని వదిలేయడం తిరగడం ఇంకా నాకు కాదు సార్. ఖాళీ చేయించండి సార్, నాకు న్యాయం జరగాలి. రూపాయి కూడబెట్టుకొని నా నగలు అమ్మి అప్పు చేసి కొన్నాను సార్. నేను చీటీలేసి గ్రూపుల్లో మొత్తం తీసుకొని నేను ఇల్లు కొన్నాను సార్. ఒక ఆధారం ఉండిద్ది నా పిల్లలకని నేను ఇల్లు కొన్నాను సార్. ఎవరు పట్టించుకోవట్లా. నాకు ఎస్పీ గారైనా, డిఎస్పీ గారైనా, కలెక్టర్ గారైనా ఎవరైనా నాకు న్యాయం చేయండి. అది కావాలి నాకు, నా పిల్లలకు నాకు న్యాయం చేయండి సార్, మీరే చేయాలి. సోదరులారా, నా పేరు అబ్దుల్ సత్తార్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు నా దగ్గరకు బిలాల్ నగర్ బాధితులు అబీబున్నీసా, అలాగే వాళ్ళ మహిళా మండలి కొంతమంది పెద్దలు నా దగ్గరకు వచ్చారు. ఆమె 22లో ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి మహిళ దగ్గర 8 గదుల స్థలాన్ని 14 లక్షలకు కొన్నారు. కానీ ఈరోజు అమ్మిన ఆడమనిషి వచ్చి ఇది నాది, నేను మీకు అమ్మలేదు, ఆ రోజు పొరపాటు జరిగింది, మీరంతా బలవంతంగా రాపించుకున్నారనేసి అందులో అద్దెకు ఉన్నటువంటి వారిని, అలాగే ఆ 4 గదులలో 4 రూముల్లో ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ షాప్ కూడా ఉంది. ఆ రేషన్ షాప్ యజమానికి కూడా తెలియకుండా తలుపులు పగలగొట్టి, సుత్తులు విధమైనటువంటి శానాలు తీసుకుని వచ్చి పగలగొట్టి అందులో ఉన్నటువంటి టాటాలను, బియ్యాన్ని బయట విసిరి పారేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక కానిస్టేబుల్ ఆధ్వర్యంలోనే జరిగింది. కానిస్టేబుల్ అక్కడ చూస్తున్నా కూడా కానిస్టేబుల్ ఏమి అనలేకపోయాడు. అందరూ కానిస్టేబుల్ని చెప్పారు, అయ్యా మాకు పత్రాలు ఉన్నాయి, కావాలంటే ఒకసారి పరిశీలన చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ నాకు సంబంధం లేదు, ఆమె హక్కుదారని ఆమెకే అండగా నిలబడ్డాడు. తర్వాత వీళ్ళు కలెక్టర్కి అర్జీ ఇచ్చారు, ఎస్పీ గారికి అర్జీ ఇచ్చారు. సిఐ గారు కూడా పిలిపించి వాళ్ళని విచారించగా ఈ కాగితాల్లో ఉన్నటువంటి నిజాలను గ్రహించారు. నిజానికి అమ్మిన ఆమె ఇది దౌర్జన్యంగా వాళ్ళు తీసుకున్నారండి అని చెప్పింది. నిజానికి ఆమె సామాజిక వర్గం వేరు, వీళ్ళ సామాజిక వర్గం వేరు.
ఆమె అక్షరాల 14 లక్షలు తీసుకున్నట్టు కూడా సంతకం పెట్టింది. సంతకం నాది కాదు అని చెప్పినప్పటికీ సిఏ గారు వెంటనే స్పందించి వేలిముద్ర నిపుణులను పిలిపించి నిజాలన చేశారు. అలాగే ఆమెను కూడా, అమ్మ నువ్వు తప్పులు చెప్తున్నావు, ఇది సరైంది కాదు, అమ్మిన తర్వాత నీదేమని చెప్పడం సరికాదు, వెంటనే ఖాళీ చేయమని కూడా చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆమె ఖాళీ చేయకుండా ఎవడొస్తాడో చూస్తాను అని ఆమె అడ్డం జరిగింది. ఆమెకు తోడుగా మరో 2 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని భయపెట్టిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసులు ఒక ఆదాయంగా వాళ్ళకు మారింది. ఆ అంబేద్కర్ అనే ఆలోచన వాళ్ళకు లేదు, వాళ్ళు అంబేద్కరిస్టులు కాదు. కాబట్టి ఇవన్నీ చల్లవు, మేము దీన్ని ఖండిస్తున్నాము. వెంటనే ఆమెకు పసిపిల్లలతోటి ఆమె ఈ చలిలో కూడా వాళ్ళ తమ్ముడి ఇంట్లో తలదాచుకుని ఉంటుంది. ఆమెకు న్యాయం జరగాలి. 2 రోజుల్లో కనుక వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేస్తామని తెలియజేసుకుంటున్నాం.